హలో! వెల్కమ్ టు ప్రత్యూస్ వ్లాగ్. ఈరోజు నేను సర్ప సంస్కారంలో డే 2 కోసం చెప్పబోతున్నా. ఇందులో ఏంటి అంటే నిన్నట్లాగా కుమారధారకు వెళ్లి స్నానం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్‌గా రూమ్‌లోనే స్నానం చేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఎగ్జాక్ట్‌గా 5:30కి పూజశాల దగ్గర మాత్రం ఉండాలి. మనకి ఎగ్జాక్ట్‌గా 5:30 అంటే 5:30కి స్టార్ట్ చేసేస్తారు. ఎటువంటి డిలే అనేది ఉండదు. సో, మీరు ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది. ముందు వెళ్తేనే మంచిది. అండ్ గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా రూమ్ నుంచే వెళ్ళిపోవచ్చు. పూజశాల దగ్గరికి. అండ్ సేమ్ ఫస్ట్ రోజు ఎలా ఉందో సెకండ్ డే కూడా మీకు అలానే అరేంజ్‌మెంట్స్ చేస్తారు. అండ్ సేమ్ స్లాట్స్ ఉంటాయి. సో, నిన్న వెళ్ళి కూర్చున్న ప్లేస్‌లోనే ఈరోజు కూడా వెళ్లి కూర్చుండిపోవచ్చు. అండ్ సేమ్ పంతులు రావచ్చు. ఒక్కొక్కసారి వాళ్ళకి కుదరకపోతే వేరే పంతుల్ని అసైన్ చేస్తారు. మ్యాక్స్ టు మ్యాక్స్ సేమ్ పంతులే వస్తారు మీకు కూడా. అండ్ మీరు హ్యాండ్ క్యాష్ తీసుకెళ్ళడం మర్చిపోవద్దు. ఎందుకంటే పంతులకి పూజ అయిన తర్వాత ఇవ్వాలి. అండ్ బ్రహ్మచారులు ఉంటారు. సో, వాళ్ళకి కూడా కొంచెం అమౌంట్ అనేది ఇవ్వమంటారు. సో, చిల్లర పట్టుకెళ్ళడం ఆర్ రూ. 10, రూ. 20 తీసుకెళ్ళడం మర్చిపోవద్దు. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాలి కంపల్సరీ. అండ్ ఆల్సో పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత పెద్ద పంతులు గారికి కూడా కొంచెం అమౌంట్ ఇవ్వమని చెప్తారు మీ పంతులు. సో, వాళ్ళకి కూడా ఎంతో కొంత దక్షిణ ఇవ్వాలి. సో, పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని భోజనశాల దగ్గరికి వెళ్ళి టిఫిన్ తినేయమని చెప్తారు. మార్నింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సేమ్ నైట్ పెట్టిన ఫుడ్డే ఉంటుంది మనకిక్కడ. సో, అది తినేసిన తర్వాత మీరు గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఆది సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళాలి ఫస్ట్ దర్శనం. అండ్ నెక్స్ట్ మెయిన్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కి వెళ్తే నాగప్రతిష్ఠ అండ్ ఆశ్లేష బలి కోసం సంకల్పం చెప్పుకోవడం స్టార్ట్ చేయొచ్చు. అక్కడే పంతులు గుడి పక్కనే కూర్చుంటారు. అండ్ నాగప్రతిష్ఠ అనేది మీరు సెపరేట్‌గా బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సర్ప సంస్కారంలోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. అండ్ ఆశ్లేష బలికి సెపరేట్‌గా టికెట్ తీసుకోవాలి. 500 కాస్ట్ చేస్తారది. అండ్ నాగప్రతిష్ఠ అనేది ఆఫ్టర్‌నూన్ ఎగ్జాక్ట్‌గా 12కి స్టార్ట్ అవుతుంది. ఈలోపు మీరు ఆశ్లేష బలి అనేది చేయించేసుకోవచ్చు. అది ప్రతి 1 అవర్‌కి ఉంటుంది. మీరు వెళ్లి లైన్‌లో నుంచుంటే వాళ్ళు ఇలా సెపరేట్‌గా చేయరు. దానికి పూజ అనేది ఒక బ్యాచ్‌లు కింద చేస్తారు. సో, మిమ్మల్ని ఆ పూజ అనేది ఒక రూమ్‌లో జరుగుతుంది. సో, ఎవరైతే ఈ టికెట్ తీసుకున్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ రూమ్ పంపిస్తారు. సో, అక్కడే ఆశ్లేష బలి అనేది కంప్లీట్ అయితుంది. అండ్ అది అయిన తర్వాత మీకు ప్రసాదం అని ఒక కవర్ ఇస్తారు. అందులో కొబ్బరికాయ ఇంకా చిప్స్ ఉంటాయి. సో, అది మీరు ప్రసాదం వండుకొని తినాలి. అండ్ నాగ ప్రతిష్ఠ కోసం కూడా సేమ్ ఇలాగే ఒక ప్రసాదం ఇస్తారు. అది మీరు మాత్రమే ఎవరైతే పూజ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే చేసుకొని తినాలి. అండ్ ఆ ఫ్యామిలీ కూడా తినొచ్చు. వేరే వాళ్ళకి ఎవరికీ పెట్టడానికి ఉండదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ప్రార్థనా సేవ అని ఒకటుంటుంది. అది మధ్యాహ్నం 12:30 నుంచి స్టార్ట్ అవుతుంది గర్భగుడిలో. సో, దానికోసం అని రూ. 100 టికెట్ సేవా కౌంటర్‌కి వెళ్లి తీసుకోవచ్చు. అండ్ ఇది మనకి చాలామంది రీల్స్‌లో చెప్తున్నారు. దేవుడొచ్చి ఒక మనిషి మీద వాలి అతను ఏం జరుగుతది అలా చెప్తారు అని. కానీ అక్కడ ఎళ్తే అదేమీ ఉండదు. జస్ట్ అక్కడికి వెళ్లి మనం తీసుకున్న టికెట్ సబ్మిట్ చేస్తే వాళ్ళు మనకి ఒక స్లిప్ మీద మీరు ఈ సేవ చేసుకోవాలి నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు అని చెప్పి ఒక స్లిప్ మీద టిక్ పెట్టిస్తారు. అండ్ 12 డేస్ మీరు ఆ పుట్టమన్ను ఒక స్పూన్‌లో వాటర్ ఏసుకొని తాగాలి. అది తాగినప్పుడు ఆనియన్, గార్లిక్ కానీ, నాన్ వెజ్ కానీ ముట్టొద్దు అనేసి ఉంటది. సో, మీరు ఇలా రీల్స్ చూసి మోసపోకండి. జస్ట్ అక్కడ ఇవి ఏ పూజ చేసుకోవాలి, ఏ సేవ చేసుకోవాలని మాత్రమే ఉంటుంది. కానీ దేవుడొచ్చి మనకి ఇది కోరిక నెరవేరుతుందని చెప్పడం, మనతో మాట్లాడడం లాంటివి ఏమీ ఉండదు. అది జస్ట్ 2 సెకండ్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అయిపోతుంది. అండ్ మనకి నాగప్రతిష్ఠ అవుతున్న మధ్యలోనే ఏనుగనేది వస్తుంది. మనం డబ్బులిస్తే ఆశీర్వాదం కూడా ఇస్తుంది మనకి. అండ్ ఈ పూజలు ఇవంతా కలిపి మనకి ఒక 1-1:30 లోపు కంప్లీట్ అయిపోతాయి. అండ్ మీరు మధ్యాహ్నం రైస్, అన్నదానం ఉంటుంది. అక్కడికి వెళ్లి తినొచ్చు. క్రౌడ్ ఎక్కువుంటది కొంచెం. సో, మీరక్కడ నిలబడలేము అనుకుంటే గనక బయట హోటల్స్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. సో, మీరక్కడికి వెళ్తే ఆనియన్, గార్లిక్ లేకుండా కూడా ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే. సో, మీరు అలా కూడా వెళ్ళొచ్చు. ఇంకా ఆఫ్టర్‌నూన్ 2 లోపు మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుంది. మీరు రిటర్న్ టికెట్స్ వెళ్ళిపోవాలి అనుకుంటే అప్పుడే వెళ్ళిపోవచ్చు అంతే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను సెపరేట్‌గా రీల్స్ చేస్తా. ఓకే. బాయ్.